వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ముఖ్యంగా మనీ ఒక లంసమ్ పెద్ద అమౌంట్ వస్తే మ్యూచువల్ ఫండ్స్ బెటరా, ప్రాపర్టీ బెటరా, ఫిక్స్డ్ డిపాజిట్ బెటరా? అంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నాము, అంటే సిప్పు జనరల్గా అందరూ చేస్తారు. అయితే ఒక లంసమ్ అమౌంట్ పెట్టాలి, ఒక పెద్ద ఎత్తున అమౌంట్ పెట్టాలంటే మ్యూచువల్ ఫండ్, ప్రాపర్టీ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఏది బెటర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మధు గారు అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. హాయ్ సార్. హలో అండి. సార్, ఇప్పుడు జనరల్గా మనకు అడిగే క్వశ్చన్ అంటే చాలామంది ఇప్పుడు అమౌంట్ ఉన్నాయి నా దగ్గర, ఒక 10 lakhs, 20 lakhs, 30 lakhs సంథింగ్, అంటే నేను ల్యాండ్ కొంటే బెటరా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బెటరా, మ్యూచువల్ ఫండ్ చేస్తే బెటరా, ఏది బెటర్ అంటే మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో జనరల్గా ఇప్పుడు మన దగ్గర ఏదైనా పెద్ద అమౌంట్ వచ్చింది అనుకోండి, మనకు కొన్ని రకాల అవసరాలు ఎలా ఉంటాయనంటే ఒక పెద్ద అమౌంట్ ఒకేసారి అవసరం పడుతుంది. ఇప్పుడు అట్లాంటివి మన లైఫ్లో ఏదైనా పెండింగ్ ఉందా చూసుకోవాలి ఫస్ట్. అంటే రీసెంట్ టైమ్స్లో నెక్స్ట్ ఒక 2 year, 3 year, 4 year ఇలా అసలు ఇంత టైంలో మనకు మళ్ళీ ఆ డబ్బు అవసరం పడుతుంది అనేది మీరు ఒకసారి ఫిక్స్ అయితే దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనేది మనకు ఒక మంచి క్లారిటీతోని ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో జనరల్గా చాలా మంది చూస్తూ ఉంటాము, ఇప్పుడు ఎప్పుడో ఫాదర్ జనరేషన్ అప్పుడు ఒక ల్యాండ్ కొని ఇవ్వడం, హైదరాబాద్ సిటీ అవుట్కట్స్లో చాలా మంది కొనడము. ఇప్పుడు బిఎన్ రెడ్డి, హైతనగర్ ఆ రేంజ్లో, కూకట్పల్లి ఇక్కడ ఉన్నప్పుడు పాత ప్రాపర్టీ ఇప్పుడు మళ్ళీ మనం అమ్ముతున్నాం. అమ్మినప్పుడు ఒక పెద్ద అమౌంట్ వస్తుంది. ఆల్రెడీ మనం ఒక 10-15 సంవత్సరాల నుంచే దానిలో ఎలాంటి బెనిఫిట్ తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు అమ్మి మళ్ళీ మీరు రియల్ ఎస్టేట్ పెట్టారనుకోండి, ఇంకో 10 సంవత్సరాలు మీరు అందులో వెయిట్ చేయాలి. ఓకే, మరి మన దగ్గర అంత టైం ఉంది అని అంటే ఓకే, ఎందుకంటే అంత టైం లేదు అని అంటే మళ్ళీ మీ అవసరానికి అది అమ్ముడు పోకపోతే కష్టపడతారు, ఇబ్బందుల పాలవుతారు. సో జనరల్గా మనకి ఏదైనా మళ్ళీ పెద్దగా లంసం అవసరం పడుతుందా లేదా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. నాకు పెద్ద అవసరాలు లేదు, ఇప్పుడు పిల్లల పెళ్ళి అయిపోయింది, చదువులు అయిపోయినాయి, ఓన్లీ మనకు లివింగ్ హుడ్ కానీ వెల్త్ క్రియేషన్ కోసం తీసుకోవాలనుకున్నప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి 2 రకాల ఆప్షన్లో పెట్టచ్చు. ఒకటి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, 2 మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లంసమ్ రూపంలో. మరి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని అంటే మనకు వచ్చే వడ్డీ ఎంత, 6.57% కదా. మన ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ 7.5% దాకా ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా. ఇప్పుడు డిఫరెంట్ మనకేంటంటే ఖర్చులకు డిఫరెంట్ ఇన్ఫ్లేషన్స్ అనేది ఉంది. ఇప్పుడు మీకు స్టడీ ఇన్ఫ్లేషన్ వేరే ఉంటుంది, మెడికల్ ఇన్ఫ్లేషన్ వేరే ఉంటుంది, జనరల్గా మన గూడ్స్ పైన ఇన్ఫ్లేషన్ అనేది వేరే ఉంటుంది. మరి మీ అవసరాలకు తగ్గట్టుగా రిటర్న్ రాకపోతే ఏమవుతుంది, మీ అమౌంట్ పెరగనట్టే కదా, మనం మళ్ళీ అమౌంట్ని యూజ్ చేసుకున్నట్టు. కష్టపడి సంపాదించిన డబ్బును మనం ఒక దగ్గర పెడితే మనకు రిటర్న్స్ రావాలి. రిటర్న్ రావాలి. ఆ రిటర్న్ అనేది మన ఖర్చులకు అనుగుణంగా ఉండాలి. ఇప్పుడు మీకు రేట్ అనేది ధరల రేట్ అనేది 7% పెరిగితే మనకు వచ్చే ఇన్కమ్ అనేది 6% రిటర్న్ ఇస్తే యూజ్ కాదు. రెండోది పెద్ద అమౌంట్ మళ్ళీ పెద్ద అమౌంట్ లాగా విత్డ్రా చేయాలనుకుంటే సెల్లింగ్ ఎక్కడ ఈజీ ఉందో అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రాపర్టీ తీసుకొని అమ్మాము, మళ్ళీ ప్రాపర్టీ తీసుకుంటే ఆ టైం కదా అమ్ముడుపోతే, ఒకవేళ అక్కడ రేట్ పెరగకపోతే ఇలాంటి కష్టాలు పడతాం కదా. మీరు మ్యూచువల్ ఫండ్లో చూసుకోండి. సో యావరేజ్గా మీరు ఏ ఫండ్ అయినా తీసుకోండి, ఇప్పుడు ఈ రోజులలో ఒక 12 నుంచి 13-14 ఆ రేంజ్లో రిటర్న్ ఇచ్చే ఫండ్స్ మీరు చూసుకోండి. ఈ పెద్ద అమౌంట్ మీరు ఒకేసారి వెళ్ళి మీరు డిపాజిట్ అనేది చేశారు, సారీ రీటేక్, ఈ పెద్ద అమౌంట్ని తీసుకెళ్ళి ఒకేసారి డిపాజిట్ చేసాం. ఇప్పుడు మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ఏ అవసరానికైనా మొత్తం విత్డ్రా చేయొచ్చు. ఓకే, మీకు ఒకవేళ పార్షల్ అమౌంట్ కావాలనుకుంటే పార్షల్ అమౌంట్ తీసుకోవచ్చు. మనం 50 లక్షలు డిపాజిట్ చేసాం, మనకి ఇప్పుడు 2 లక్షలే అవసరం ఉంది. మీరు ఒక 50 లక్షల ప్రాపర్టీ తీసుకొని 2 లక్షలు చిన్న ముక్కలు వేసి అమ్మలేరు కదా దాన్ని. అదే మీకు ఇక్కడ అయితే 2 లక్షలైనా తీసుకోవచ్చు, 3 లక్షలైనా తీసుకోవచ్చు, మొత్తం కావాలన్నా తీసుకోవచ్చు. మరి మార్కెట్ పడితే ఎలా సార్? చెప్పేందంటే మ్యూచువల్ ఫండ్ బెటర్. మ్యూచువల్ ఫండ్ అనేది కన్వీనియంట్ ఉంటుంది. కంపారిటివ్లీ మీకు ఆల్రెడీ హిస్టరీ ఉంది, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల హిస్టరీ మొత్తం చూసుకోండి. సరే నాది ఏమైపోద్ది డబ్బు అని అనుకోకండి మీరు. అసలు మార్కెట్ ఎన్నిసార్లు పడ్డ తర్వాత నెక్స్ట్ ఇయర్ 6 monthsలో అసలు ఏ విధంగా పికప్ అయింది. మ్యూచువల్ ఫండ్ అయితేనే మళ్ళీ ఇది స్టాక్స్ జోలికి వెళ్ళమని మేము చెప్పాము. మీకు మ్యూచువల్ ఫండ్లో సేఫ్టీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, హైబ్రిడ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి. వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు డెట్ పోర్షన్ ఉంటుంది, ఈక్విటీ పోర్షన్ అని ఉంటుంది. మీ అవసరానికి యూజ్ అవుతుంది. రేపు పొద్దున మీరు మళ్ళీ విత్డ్రా చేయాలనుకుంటే మనకు విత్ క్లిక్ బటన్తో మన అకౌంట్లో పడాలి. అక్కడ అందరు భయపడేది ఏంటంటే సరే ఇది ఈక్విటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కదా, రేపు పొద్దున మరి మార్కెట్ కొలాప్స్ అయిపోతే ఏంటి పరిస్థితి అని భయపడతారు. ఇప్పుడు మీరు ఒక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఒక ఫండ్ మేనేజర్ ఏదైనా ఒక గుడ్ ఫండ్ హౌసెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 50 ఫస్ట్ మనం ఒక్క ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయం, కనీసం 4 నుంచి 5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ 5 ఫండ్లో కూడా
మీరు టాప్లో ఉన్న అంటే మీరు 50 లక్షలు నా దగ్గర ఉంటే 50 లక్షలు మ్యూచువల్ ఫండ్ అనే పెట్టమంటున్నారా? మొత్తం మ్యూచువల్ ఫండ్లోనే పెట్టేయమని చెప్తాం. ఎందుకంటే అక్కడ సేఫ్టీ ఉన్నది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీరు అర్థమైతే మీరే చెప్తారు అసలు మొత్తం పెట్టచ్చా లేదనేది. ఫస్ట్ ఆ 50 లక్షలు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలియకనే మ్యూచువల్ ఫండ్ అంటే భయంగా ఉంటున్నారు. ఈ 50 లక్షలు మీరు ఒక 5 ఫండ్ హౌసెస్కి ఇచ్చారు. ఆ 5 ఫండ్ హౌసెస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్, ఒక విజన్ సేల్స్తో ఉన్న కంపెనీస్ అనే వాటిలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఒక్కొక్క కంపెనీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, మీకు 5%, 6%, 7% కంటే మించకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఏ ఫండ్ హౌస్ అయినా మినిమం 30 to 40 స్టాక్స్ని పిక్ చేసుకుంటుంది. వాళ్ళు టెక్నికల్గా అనలైజ్ చేస్తున్నారు, ఫండమెంటల్ అనలైజ్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళ డ్యూటీ ఏంది, ఏ స్టాక్ బాగా పర్ఫామ్ చేస్తుందో దాన్ని పికప్ చేసుకుంటాడు. ఆ పికప్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఎక్కడ పెడితే బెటర్ రిటర్న్ వస్తుంది అనేది వాళ్ళు ఆలోచిస్తారు. మీరు ఇక్కడ ఏం చేయట్లేదు, మీరు మళ్ళీ స్టాక్ని పిక్ చేయట్లేదు, కంపెనీ యొక్క ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ మీరు చూడట్లేదు, అలాగే మీరు దాంట్లో ఎలాంటి టైం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు తాను ఏం చేశాడు, ఇండియాలో ఉన్న ది బెస్ట్ కంపెనీస్లో కొంచెంగా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. మొత్తం తీసుకెళ్ళి ఒక కంపెనీలో పెట్టాడు. ఇప్పుడు నాకు XYZ కంపెనీ అంటే బాగా ఇష్టం ఉంది, నేను ఆ XYZ కంపెనీలోనే తీసుకెళ్ళి మొత్తం అమౌంట్ పెడితే రేపు పొద్దున కంపెనీలో ఏదైనా ప్రాబ్లం అయితే మొత్తం జీరో అయిపోతుంది. కానీ ఇప్పుడు నేను ఈ పెట్టే 50 లక్షలు ఇలా ఒక 30 to 40 కంపెనీస్లో ఒక ఫండ్ హౌస్, అలాంటి మనం 5 ఫండ్ హౌస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు చెప్పండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం వాడే ప్రతి వస్తువు ఏదో కార్పొరేట్ కంపెనీ ప్రొడక్టే కదా. మరి ఇప్పుడు మార్నింగ్ మీరు బ్రష్ చేసుకున్న దగ్గర నుంచి మీరు వేసుకునే క్లాత్స్, వాడే మొబైల్, మీరు వాడే బైక్స్ కానీ కార్లు కానీ ఇవన్నీ ఎక్కడివి అంటే ఇండియా కొలాప్స్ అయితేనే మార్కెట్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇండియా కొలాప్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటే అప్పుడు బ్యాంకు పోతుంది, రియల్ ఎస్టేట్ పోతుంది, అన్నీ పోతాయి. సో ఆ టైంలో మ్యూచువల్ ఫండ్ కూడా పోతుంది. ఇప్పుడు మీరు ఓన్లీ మ్యూచువల్ ఫండ్ ఆ విధంగా మీరు ఆలోచించదు ఎప్పుడు కూడా, నా డబ్బంతా పోతుంది అని చెప్పేసి. అయితే టెంపరీ కరెక్షన్స్ వస్తాయి, ఎందుకంటే మార్కెట్ ప్రతి దానికి సెంటిమెంట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు హర్ష మేధా స్కామ్లో చూసుకున్నా కూడా, కోవిడ్లో చూసుకున్నా కూడా, సో రకరకాల ఇన్సిడెంట్స్ అనేవి ఉన్నాయి. దాదాపు ఒక 12 to 13 ఇన్సిడెంట్స్లో మార్కెట్ అనేది more than 20% కరెక్షన్ అయింది. కరెక్షన్ అయిన నెక్స్ట్ 6 monthsలో మళ్ళీ రికవర్ అయిపోయింది కదా. మరి 6 నెలలు మాత్రం మనం మేనేజ్ చేస్తే, ఆ 1 year ఏదో మనం మేనేజ్ చేసినట్టయితే మళ్ళీ మన డబ్బు మనకు పెరుగుతుంది. ఒకవేళ ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండే తీసుకున్నారు, 50 లక్షలు పెట్టి ల్యాండ్ తీసుకున్నారు, ఒకవేళ ల్యాండ్ వాల్యూ పడిపోయింది. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి మనం చూస్తున్నాం కదా ఫాలింగ్ అనేది. ఇలాంటి టైంలో మీరు సగం రేట్ కమ్మాలనుకున్న బయ్యర్ దొరకాలి. కానీ మ్యూచువల్ ఫండ్లో మీకు ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ మీరు అమ్మేసేయచ్చు. మీకు అక్కడ 50 లక్షలు 40 లక్షలు అయిందా, 45 అయిందా, ఇమీడియట్గా ఒక బటన్ క్లిక్ చేసేస్తే మీ దగ్గరకు అమౌంట్ వచ్చేస్తుంది. అంటే కన్వీనియంట్ ఉంది కదా, ఏ రేట్లో అయినా అమ్మేంత. ఇప్పుడు మీరు బంగారం కొన్న తర్వాత కూడా రేటు తగ్గినా కూడా అమ్మడానికి ఇమీడియట్గా ఈజీ అయిపోతుంది. సో మిగతా దానిలో ఆప్షన్ అనేది లేదు. అలాగే మీరు ఇన్ఫ్లేషన్ పరంగా, రిటర్న్ పరంగా చూసుకున్నా కూడా, మీరు ఏ ఫండ్ హౌస్లో తీసుకున్నా, హైబ్రిడ్ ఫండ్లో తీసుకున్నా, మీరు 10%, 9.5% అనేది యావరేజ్ రిటర్న్ తీరు. సెన్సెక్స్ రిటర్న్ తీసుకున్నా కూడా లాస్ట్ 30-40 years యావరేజ్ తీసుకుంటే 12.62 రిటర్న్ అనేది ఉంది. లార్జ్ క్యాప్ సెన్సెక్స్ తీసుకున్నా కూడా. సో ఇంక ఇప్పుడు దానిపైన ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేసింది, మనకు లిక్విడిటీ అనేది ఇచ్చింది, కన్వీనియన్స్ అనేది ఉంది, పార్షల్ విత్డ్రావల్ ఉంది. ఒకవేళ నాకు ఇదంతా వద్దు సార్, ఏదైనా లోన్ ఆప్షన్ ఉందా అంటే 50% ఆఫ్ ద అమౌంట్ మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఆ లంప్స్ అమౌంట్ని ఎక్కడ పెట్టాలని మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఇన్ఫ్లేషన్ పెరిగింది, ధరలు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. మళ్ళీ మన సేఫ్టీ అని చెప్పేసి పోస్టల్ ఆఫీస్లో బ్యాంకులో డిపాజిట్ పడేసి మళ్ళీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. చెప్పిన లాజిక్ ఓకే, అంటే మంచిగా ఉంది. అయితే ఇప్పుడు నేను పెట్టి వెయిట్ చేసే టైంలో ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొన్నాను, ఆ ప్రాపర్టీ కూడా ఆ టైంలో అయితే మంచి రేట్ ఇస్తుంది, డబల్ అమౌంట్ వస్తుంది కదా. అవును, ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు సార్, హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. మీకు నచ్చిన ఏరియాలో మీరు కొన్నారు, మీ ప్రాపర్టీ డబుల్ రిటర్న్ ఇవ్వాలనే రూల్ ఉందా? వెయిట్ చేస్తే రాదా? మీరు వెయిట్ చేస్తే వస్తుంది అనుకున్నప్పుడు యావరేజ్ తీసుకోండి. ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో అయినా సరే, మీరు గోల్డ్లో అయినా సరే, ఫిక్స్డ్ డిపాజిట్లో అయినా. ఇప్పుడు ఇది ఆల్టర్నేట్ అని చెప్పట్లే, మీరు రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రాపర్టీ అమ్మగానే మీకు డబ్బులు వచ్చింది, దాన్ని ఇప్పుడు మీ లైఫ్ కోసం వాడుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మీకు బయర్ ఎప్పుడు దొరుకుతాడు అది చూడండి. మీకు డబుల్ అయిందా, ట్రిపుల్ అయిందా అని చూడకండి. మీకు చెప్పిన కన్వీనియంట్ ఉన్నాం, మళ్ళీ కొంచెం కావాలంటే కొంచెం తీసుకో, ఆ కన్వీనియన్స్ లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు కావాల్సినప్పుడు ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరకట్లేదు. అక్కడ వాల్యుయేషన్ కావాలంటే పక్క ఫ్లాట్ అమ్మేదాకా మీకు తెలియదు ఈ ఫ్లాట్ వాల్యూ ఏందనేది. ఇక్కడ ఏంటి, బటన్ కొట్టేస్తే మీకు తెలిసిపోతుంది మీ వాల్యూ ఏందనేది. సో దీన్ని మీరు విత్డ్రాల్ మంత్లీ తీసుకుంటారా మీ ఇష్టం, మీరు దాన్ని పెంచుతారా మీ ఇష్టం, లోన్ తీసుకుంటారా మీ ఇష్టం, మొత్తం ఎగ్జిట్ అయిపోతానంటే అమ్మడానికి ఎంత టైం పడుతుంది? ఒకవేళ మీరు 50 లక్షలు తీసుకున్న ఫ్లాట్ ₹1,00,00,000 అయింది, మీకు బయర్ దొరకడానికి ఎంత టైం పడుతుంది? అక్కడ టైం పడుతుంది కదా. సో ఇప్పుడు ఏమంటున్నాను, మొత్తానికి మనకి ఎప్పుడైతే అవసరం లేకుండా ఉంటుందో ఆ డబ్బును మీరు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో పెట్టాలి.
అది ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు అట్లా వెయిట్ చేస్తే ఇంకా బాగా పెరుగుతుంది. లాస్ట్లో మన చాలామంది సినిమా సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు కదా, నేను ₹1,00,000 పెడితే ఇప్పుడు ₹1,00,00,000 వస్తుంది కోకాపేటలో అని. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు అది అందరూ మర్చిపోతారు. ఒక విప్లవం వచ్చిన టైంలో అది పెరుగుతూ ఉంటుంది, ఆ పెరిగి అక్కడ స్టాండర్డ్ అవుతుంది. అయితే నువ్వు ఒక నార్మల్ మధ్యతరగతి వ్యక్తి దగ్గరికి పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు ఆ పెద్ద అమౌంట్ నీ లైఫ్కి ఎప్పుడంటే అప్పుడు యూజ్ అయ్యే విధంగా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే కన్వీనియంట్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మిగతా అసెట్స్లో రాదు. ఒకవేళ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే ఎఫ్డి కానీ పోస్టర్లో మీరు పెట్టినా కూడా వచ్చే రిటర్న్ అనేది మీకు ఇన్ఫ్లేషన్ బీట్ కాదు. సో వీటి రెండింటి కంపారిజన్లో మీరు మ్యూచువల్ ఫండ్లో ఎలాంటి భయం లేకుండా పెట్టచ్చు. మీకు మొత్తం పెట్టడం ఇష్టం లేకపోతే కొంత అమౌంట్ పెట్టండి. అయినా ఇప్పుడు చాలా మంది ప్రయోగాలు చేయడానికి వస్తారు, ఒక 5 లక్షలు పెడతాను 3 లక్షలు పెడతాను. మీరు 5-3 పెట్టాల్సిన అవసరం లేదు. హిస్టరీ మొత్తం చూసుకోండి, లాస్ట్ 30-40 ఇయర్స్ హిస్టరీ అంతా తీసేసి ఏ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చింది, ఏ స్టాక్ ఎలా పెరిగింది అది అంతా కనబడుతుంది కదా. సో ఒకవేళ మీకు సొంతంగా పెట్టడం ఇబ్బంది అనుకుంటే ఎక్స్పర్ట్ దగ్గర కూర్చోండి, వాళ్ళు ప్లాన్ చేసేస్తారు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. అంతేగాని మనం ఇట్లా పెద్దగా అమౌంట్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక దగ్గర బ్లాక్ చేసామనుకోండి, ఇప్పటిదాకా పూర్గానే ఉన్నాము, మళ్ళీ డబ్బు వచ్చింది, మళ్ళీ పూర్ లైఫ్ని కంటిన్యూ చేయాలి. సో ఆ విధంగా అంటే అసెట్ రిచ్ క్యాష్ పూర్ కాకుండా ఎప్పుడు క్యాష్ అవైలబుల్ లాగా ఉంటే మీ ప్రతి అవసరాన్ని వాడుకుంటారు అన్నట్టు. ఓవరాల్ మీరు చెప్పారంటే అన్ని ఎఫ్డి ప్రాపర్టీ మళ్ళీ పెట్టడంలో మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీదే 100% మ్యూచువల్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్. అలాగని చెప్పేసి చాలా మంది దీన్ని ఎగనెస్ట్ ఆఫ్ ప్రాపర్టీ కూడా తీసుకోకండి, ఎగనెస్ట్ ఆఫ్ గోల్డ్ కూడా తీసుకోకండి, ఎగనెస్ట్ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్ తీసుకోండి. దేనికుంటే కన్వీనియంట్ దానికి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, అందులో ₹1,00,00,000 ప్రాపర్టీ కూడా వేరు. మనీ ఎప్పుడు కావాలి ఎంత కావాలి అనే టైం బట్టి టైం ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఏ అవసరానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా కూతురు మ్యారేజ్ ఇంకో 10 సంవత్సరాలు ఉంది, 15 సంవత్సరాలు ఉంది అనుకుంటే ఈక్విటీ ఇచ్చే రిటర్న్ ఏది కూడా ఇవ్వదు. సరే నాకు ప్రాపర్టీ పైన చాలా అభిమానం ఉందంటే 50-50 చేసుకోండి. 50% మీరు ప్రాపర్టీకి వెళ్ళండి, 50% మీకు అనుగుణంగా ఉంచుకోండి. ఎందుకంటే ఈ జర్నీ ఆఫ్ 12 years 15 years అని అంత ఈజీ ఉండదు కదా. ఎవరి లైఫ్లో అయినా క్రైసిస్ వస్తుంది కదా, ఆ క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకునేది కావాలి కదా. సో అలాంటిది కావాలనుకుంటే మాత్రం లిక్విడ్ అసెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. లిక్విడ్ అసెట్ విత్ బెస్ట్ రిటర్న్ అండ్ కన్వీనియంట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్. ఓకే, థ్యాంక్ యూ. సో మధు గారు చెప్పిందంటే ప్రాపర్టీ అండ్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఏదైనా లంసమ్ అమౌంట్ ఉంది ఎందులో పెట్టాలి, ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే బెటరా అండ్ ప్రాపర్టీలో పెడతా మ్యూచువల్ ఫండ్లో బెటరా అంటే వచ్చే ఇన్ఫ్లేషన్ బట్టి వచ్చే రిటర్న్స్ ఎంత ఉన్నాయో క్యాలిక్యులేషన్ చేసుకొని మ్యూచువల్ ఫండ్ పెడితే మీకు మంచి లాభాలు అయితే వస్తాయని, అదేవిధంగా దీన్ని అంటే మ్యూచువల్ ఫండ్నే పెట్టాలి వేరే దాంట్లో అని కాకుండా మీకు ఎప్పుడు పెట్టాలి ఇన్వెస్ట్మెంట్, రిటర్న్స్ ఎప్పుడు కావాలి దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకొని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం సేఫ్ అండ్ బెటర్ కన్వీనియంట్ ఉంటుందని అయితే మధు గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.